land of highest passes. Ladakh, let's go. లే లదాఖ్లో 2024లో 187 యాక్సిడెంట్స్, 200 మందికి గాయాలు, 41 ప్రాణాలు పోయాయి. ఆ ఇన్ఫర్మేషన్ టీవీలో రాలేదు కాబట్టి మా అమ్మకి తెలిసే ఛాన్స్ లేదు. ఇంకా మనం స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ద సేమ్ రీజన్ వెనకాల పికప్ వ్యాన్ ఉంది. భయం వేస్తుంది భయ్య ఇట్లాంటి ప్లేసుల్లో బండికన్నా అయితే అని. ఈ వీడియోలో మనం ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్కి వెళ్తున్నాం. ఒక బండి వెళ్ళగలిగినంత దూరం వెళ్తున్నాం. ఇట్ ఈస్ రిస్కీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం లోన్లీనెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో అసలు ఎందుకు నడుపుతారు బండ్లు? జనాలకు పిచ్చి కాకపోతే. రైడింగ్ని నేను ఒక ఫిలాసఫీలాగా చూస్తాను. ఉమింగ్లే లాంటి ప్లేసెస్కి వచ్చే జనాలతో నేను మాట్లాడినప్పుడు చాలామంది దీన్ని ఒక రిచువల్గా ట్రీట్ చేస్తారు. దే రెస్పెక్ట్ ద రైడ్, దే రెస్పెక్ట్ ద రోడ్స్. ప్రతి సంవత్సరం లేదా ఒక 2-3 ఏళ్ళకి మళ్ళీ రిటర్న్ అవుతారు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇది నేను రావటం రెండోసారి. కానీ ముందున్నప్పుడు ఫీలింగ్ మళ్ళీ లేదు. బ్యాడ్ ఫీలింగ్ కాదు, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫీలింగ్ దిస్ టైం, అంతే. నేను నా వీడియోస్లో ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటాను, ఒక ప్లేస్కి లైఫ్లో మినిమం 2 సార్లు వెళ్ళాలి, లేదంటే అనవసరం అని. సో ఆ ఫస్ట్ ట్రిప్ ఇప్పుడే ప్లాన్ చేయండి. ఇంకా రిస్క్ గురించి మాట్లాడితే ఎందులో లేదు రిస్క్. గట్టిగా వెతికితే టెడ్డీ బేర్ కొనుక్కోవడంలో కూడా రిస్క్ ఉంది. టెడ్డీ బేర్లో బాంబు ఉంటే, టెడ్డీ బేర్కి దయ్యం పడితే, లేదా టెడ్డీ బేర్ కొనే షాప్లోకి కారు వచ్చేస్తే ఎందులో లేదు రిస్క్. చాలా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారా జాస్తి? ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. సరిగ్గా ప్లాన్ చేసుకుని రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేస్తే లదాఖ్ ఈజ్ మోర్ సేఫర్ ఫర్ రైడింగ్ దాన్ ఇన్ హైదరాబాద్. ఫిలాసఫీ అన్నాను కదా, ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళడం నా ఐడియా ఆఫ్ ట్రావెలింగ్ కాదు. మై ఐడియా ఆఫ్ ట్రావెలింగ్ షుడ్ బి ఛాలెంజింగ్ ఇనఫ్, అంతే. అబ్సర్డ్ కాదు. టు ఆన్సర్ ద క్వశ్చన్, ఎందులో రిస్క్ లేదు. ఎక్స్పీరియన్స్ చేయకుండా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడంలో లేదు రిస్క్. ఇట్స్ ఆల్సో ఫ్రీ. ఇవాళ మిషన్ ఏంటంటే వీఆర్ స్టార్టింగ్ టు హాన్లే. అరౌండ్ రఫ్గా ఒక 190-200 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నేను 50% ఆఫ్ రోడింగ్, 50% కాదులే, ఒక 40% ఆఫ్ రోడింగ్ ఉంది మనం చేసిన దాంట్లో. ఇవాళ టుడే ఇట్స్ 70% ఆఫ్ రోడ్, 70% ఆఫ్ రోడ్. సో వీఆర్ సెట్. రాత్రి మంచి కళ వచ్చింది మా, చాలా మంచి కళ వచ్చింది. కళ ఏంటంటే నేను సోలోకి బండి రైడ్ చేస్తున్నా అంట. ఎక్కడో ర్యాండమ్గా మధ్యలో ఎక్కడో నాకు ఒక కేరళ అమ్మాయి లిఫ్ట్ అడిగిందంట. లిఫ్ట్ ఆ అమ్మాయి పలు తెల్ల ఐసీ. నాకు కళ వచ్చిన కళ వచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంటే నాకు ఆ డీటెయిల్స్ ఎందుకు వచ్చినా నాకు తెలియదు. సో నేను సోలోకి బండి వేసుకుని వెళ్తున్నా అంట. మధ్యలో ఎక్కడో కేరళ అమ్మాయి అంట. తను పీటీ మాస్టర్ అంట. సో తను లిఫ్ట్ అడిగి కూర్చుంది నా బైక్ మీద. నెక్స్ట్ డే పెళ్ళి అయిపోయింది. సో అది కళ. ఆ కళ వాళ్ళు నిజమైతే బాగుండు. మా వేడి నీళ్ళు ఉన్నాయి, వెళ్ళి స్నానం చేసి బయలుదేరాం. సో ఫస్ట్ 2 చెంబులు గోరువెచ్చగా అనిపించినాయి. దాని తర్వాత దోవ తీరిపోయింది. బట్ మజా ఆయగా కోల్డ్ వాటర్ డైరెక్ట్గా ఇంకా బండి మీద కలుగుతాం. ఓకే, లెట్స్ గో. కొంతమందికి ఉండొచ్చు కేవలం స్పీడ్ మీద పిచ్చి తప్పితే ఇంకోటి కాదని. అసలు ఎందుకు డ్రైవ్ చేస్తారు వీళ్ళంతా? ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్. ముఖేష్ ఒక చక్కటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, నా ఫ్యూచర్ ఏంటి, అబ్బా సబ్మిషన్ రేపే, హే ఆ అమ్మాయి నన్ను చూసిందా, వెనకాల చూసిందా, ఫాలో ఏది ఇరుక్కుందా, ఫ్రెండ్స్ని కలిసి నెలపైన అయిపోయింది, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత ఎవల్యూషన్ అయితే మాత్రం అంత బుర్ర వాడకూడదు ముఖేష్ కూడా అందుకే వెళ్తాడు బైక్ రైడ్స్కి. ప్రతి ఒక్కడు అందుకే బైక్స్ నడుపుతాడు, ఆ నాయిస్ని ఇంజన్ సౌండ్స్తో నింపడానికి. ఇక్కడ bikes go slow, hearts beat fast. The only difference between meditation and Ladakh bike rides is oxygen. Well, there's no problem.
అలా పీస్ కోసం రెస్పాన్సిబుల్గా రైడ్ చేసే వాళ్ళే ట్రూ రైటర్. రెస్పాన్సిబుల్ అంటే గుర్తొచ్చింది, సబ్స్క్రైబ్ చేసుకోమా, నీకు బాధ్యత లేదా? సే హాయ్ Hey, hi, Jasti. నాన్నగా జాస్తి. Hi, Shrikant. I'm an engineer. మీరు బ్రో? This is Satish. I'm a bridge engineer. I design bridges. అది చెప్పాలా? మీరండి? అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్. మీనల్ తోట. నేమ్ మీనల్ తోట. ఓకే అన్న మీరు? హాయ్, ఐఎమ్ విద్యాసాగర్, బోన్ డాక్టర్. సార్ హాయ్, ఐ యామ్ గంగారాం తోట, పోలీస్ ఆఫీసర్. జాగ్రత్తగా భయ్యో. హాయ్, జాస్తి సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. నా పేరు నరసింహారెడ్డి, నేను బోన్ స్పెషలిస్ట్, తింటంలో బతికిటంలో. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్రీ విష్ణు. అంటే లైక్ స్పెషలైజ్డ్ ఇన్? ఐఎమ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ డాక్టర్, స్పెషలైజ్డ్ ఇన్ క్రిటికల్ మెడిసిన్. ఓకే Hi, this is Chandu. I'm a IT professional. లదాఖ్కి తప్పకుండా వ్యూస్ కోసం రైడ్స్ కోసం రావచ్చు, కానీ మీరు ఖర్చు పెట్టి కష్టపడి ఇక్కడికి వస్తున్నారంటే దాన్ని వీలైనంత వసూలు చేయాలి. మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఏ బండి ఎంత పెట్రోల్ ఇదంతా ఇప్పుడు వదిలేయి, అది నేను తర్వాత చెప్తా. ఇప్పటికిప్పుడు ఒక పేపర్ తీసుకొని నీ లైఫ్లో నువ్వు మెంటల్లీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ దానిపైన రాయి. నువ్వు ఈ లదాఖ్ రోడ్ల మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఇసుక హెల్మెట్ కొడుతున్నప్పుడు, ఆ గాలికి వచ్చే మ్యూజిక్ నువ్వు వింటున్నప్పుడు బండి ఎక్కడైనా ఆపి ఆ పేపర్ చదువు. ఆ మూమెంట్లో ఆ ప్రాబ్లంకి నీ పైన పవర్ ఉండకూడదు. ఎందుకంటే 2 రకాల రైడర్స్ ఉంటారు. దాటే ప్రతి కిలోమీటర్కి వాళ్ళ ప్రాబ్లమ్స్కి దూరంగా వెళ్ళేవాళ్ళు, దాటే ప్రతి కిలోమీటర్కి ప్రాబ్లం వైపు వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ది ఎస్కేపింగ్ ఫ్రమ్ లైఫ్, రెండోది జస్ట్ లైఫ్. ఏదో తేడా కొట్టింది బిఫోర్ హాఫ్ అన్ అవర్, లైక్ అర్ధగంట ముందు. అందుకే నేను పికప్ అయిన ముందు వస్తాను అనమాట. బండి ఎక్కడైనా ఆగిపోయే ఛాన్స్ ఉందని లక్కీగా ఇక్కడ ఆగిపోయాను. ఎస్, అదే మన వెనకాలండి ఎక్కడో ఆగిపోయి సిగ్నల్ లేక, అబ్బా సూపర్ ఉండేది. అతన్ని వెళ్ళిపోదాం పదా అన్నారు, ఆయన వీడియోల కోసం అవుతుంటే మనం వెళ్ళిపోదాం పోవాలి. వీళ్ళందరూ మన వీడియో కోసం ఆగారని అనుకుంటే మొదటిగా మోసానికి వచ్చేది, తోలు తీరిపోయేది. లదాఖ్ మీన్స్ మెనీ థింగ్స్ టు మెనీ పీపుల్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్. ఒకరికి ఇది ఫ్రెండ్స్ గ్రూప్ ట్రిప్, ఇంకొకరికి బ్యాచిలర్స్ ట్రిప్, ఇంకొకరికి ఏమో ప్రూవింగ్ టు దెమ్సెల్వ్స్ దట్ దే క్యాన్ డూ సంథింగ్. అండ్ లైట్గా పేషెన్స్ ఉంటే సరిపోద్ది, ఏం అవసరం లేదు. I just want you to find out your reasons for Ladakh this year, because Ladakh is about few good views and a lot of time with yourself. ట్రావెల్ డెఫినేషన్. ట్రావెలింగ్ అంటే బయట ప్రపంచాన్ని చూడటానికి వెళ్తున్నాం. దీని ఐరనీ ఏంటంటే అలా బయటకు చూడటానికి వెళ్ళినోడే ద మోస్ట్ ఇంట్రోస్పెక్టివ్ సైడ్ వస్తాడు. యూ లుక్ ఇన్ సైడ్ వెన్ ద పాయింట్ వాజ్ టు లుక్ అవుట్ సైడ్. దిస్ ఈస్ ద ఐరనీ ఆఫ్ ట్రావెలింగ్. సో అందుకే మిమ్మల్ని స్క్రీన్కి ఇటువైపు నాతో లదాఖ్ రైడ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. 8 to 9 days ట్రిప్ టు ల్యాండ్స్ ఆఫ్ హైయెస్ట్ పాసెస్ లదాఖ్ డ్యూరింగ్ మే. ముందే చెప్తున్నా, టూరిజం కాదు, అది నేను చేయలేను. దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఇది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ బండి చూడు ఒకసారి, ఈ బండి చూడండి ఒకసారి. స్ప్లెండర్ ప్లస్, ఇది బాక్సు, ఇదేందో నాకు తెలీదు. ఇది బట్టలు, ఇది బకెట్, బొచ్చెలు, గ్యాస్ బండ, గోపుర మౌంట్. దట్స్ ఇట్. నెక్స్ట్ వీక్లో ఒక డెడికేటెడ్ వీడియో కూడా వస్తుంది ట్రిప్ మీద, మేము పర్సనల్ డిజైన్ చేసిన ఐటనరీ మీద. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి లదాఖ్ ట్రిప్ బుక్ చేసుకునేటప్పుడు జాస్తి వీడియో చూసామని చెప్పండి. దే విల్ ఫీల్ హ్యాపీ, ఐ విల్ ఫీల్ మోర్ హ్యాపీ.
ఇలాంటి మంచి మంచి కొలాబ్లు ఇంకా పడతాయి, గుంపులు గుంపులుగా పోదాం, సంతోషంగా ఉందాం. మేలో లదాఖ్ ఎక్స్పెడిషన్లో కలిసి ట్రావెల్ చేద్దాం. డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మై నేమ్ ఈజ్ జాస్తి, సైనింగ్ ఆఫ్.